మన వాకిలి చిన్నదన మాటే మర్చిపోతుంటాం. కాళ్ళు కడుక్కో బావా. ఏం అంత తొందర? మీ మామగారు ఊళ్ళో వాళ్ళందరి యోగక్షేమాలు విచారించి రావద్దు. ఆయన గారికి ఇంట్లో ఎలా ఉన్నా సరే ఊరంతా చల్లగా ఉంటే చాలు. అత్త మీద కోపం దుత్త మీద అని దాన్ని కేకలేస్తావేనా ఆయన? నీ ఇష్టం వచ్చినప్పుడే కడుక్కో, లేకుంటే మానే. ఏం కర్మమో నీ తండ్రి కొడుకుల మధ్య నాకు వచ్చింది కష్టం. పైపంచేదిరా వచ్చిన తర్వాత ఆయన్ని అడుగు. దయా దానం దేనికైనా ఓ అంటూ పుంటూ ఉండాలి. అందరూ దేవుని బిడ్డలు. నీకు ఏమీ భేదం లేదు. మనం వేరు, ఇతరులు వేరునా? మన సొమ్మంటూ ఏదుందో అది అందరిది. సరే, ఆ కాస్తా పోతే గొంతులో నేను నీళ్లు పోసేవాడున్నాడు. అన్నిటికీ దేవుడు దేవుడు. రేపు మనం తిండి లేక మనం మాడిపోతూ ఉంటే ఆ దేవుడు వచ్చి అనుగ్రహిస్తాడు. జానకి, పోతన భక్తి పరిపక్వమైనది. అతని అనుగ్రహింప నిశ్చయించి తిని. చాలా పొద్దుపోయింది, వెళ్ళండి బాబు. శారదా, లక్ష్మి, వస్తున్నా నాన్న. నాన్న నీకా నా ప్రేమ దేవుని ఆశీస్సులు తెచ్చానమ్మా. చాలవు. అమ్మా, అన్నపూర్ణమ్మ, మాదాకాలం తల్లి. సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా నాయన. ఎవరే అది? నాళ్ళయిందయ్యా మెతుకంటూ కురికి. గంజి నీళ్ళైనా దొరకలేదు. తిరిగి తిరిగి కాళ్ళు తీసుకుపోతున్నాయి సాగి. కదిలితే ప్రాణం పోయేలాగుంది. కాసిని గంజి నీళ్లు పోయించు తండ్రి, నీ పుణ్యం ఉంటుంది. పాపం రా నాయన, లోపలికి రా. నర్సు, వడ్డించు. మీరు మాకేం లేండి, ముందు మీరు భోంచేయండి. అభ్యాగతి స్వయం విష్ణు.
ఓ చిట్టి తల్లి అసలు కావటంలే. మీరు గట్టిగా ఫోన్ చేస్తే మాకు అంతే చాలు. మా ఆవిడ వంట మా బాగా చేస్తుంది. పాకాలు బాగున్నాయా? అది సరసాని అమృతం వల్లే ఉంది. మా అమ్మ చేతితో కూడా ఇలా తెలియదు. అంతా అన్నం పెట్టేసాను. ఇదిగో ఇంకోసారి అన్నం అడిగితే లేదనాల్సిందే. పాపం ఎంత ఆకలితో ఉన్నాడు. తృప్తిగా ఫోన్ చేశారా? మీ మేలు జన్మజన్మాల మరిచిపోను. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మనదేముంది బాబు, ఇచ్చేవాడు తినేవాడు అంతా ఆ భగవంతుడే. ఇంటి పట్టు వేడిగా పట్టిల్లా సదాకాలం చల్లగా వచ్చిందమ్మా అన్నది. నమస్కారం మహా. ఎంతో ఆకలితో వచ్చాడు. ఈ భోజనంతో పూర్తిగా సంతోషించుంటాడు. సంతోషించే కాదు, దీవించి కూడా వెళ్ళాడు. వస్తుండి బాధపడేది మనం గాని వాడికే. పిచ్చిదానా, ఇల్లు వాకిలి ఏదో ఉన్నంత వరకు కలి గంజి దేవుడు మనకు ఇచ్చింది. అలాంటి వాళ్ళని పోషించాడు. ఆకలిగా ఉన్న వానికి తెచ్చిన ఒక్క కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక్క కన్నీటి బొట్టు 100 సత్రయాగాలు, 1000 కుంభాభిషేకాల కంటే పుణ్యం తెలుసా? పేదవారికి పెట్టింది ఏనాటికైనా దక్కి. వారి సంతోషమే పరమాత్మ సంతోషం. మరీ బాగుంది మీ వేదాంతం. ఈ కనకమాలిన ధర్మం ప్రారంభిస్తే మన సంగతి ఆ దేవుడే విచారించాడు. తప్పకుండాను. తన భక్తుల బరువు బాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు. అవన్నీ ఆయన తీరుస్తాడు. చక్కగా తీరుస్తాడు.
ఇంత చల్లగా నన్ను చూస్తున్నాడుగా. వెర్రిదానా, ఆశకు అంటున్నదటు. చూడు, నీకేం కావాలి మనకు? ఈ ఊళ్ళు, రత్నాల వంటి ఈ పిల్లలు, ఈ రైతు జీవనం. చూడు, చేతులారంగ శివుని పూజింపడేను, నోరు నవ్వంగ హరికీర్తినుడువడేను, దయయు సత్యంబు లోనుగా దలపడేను, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తృప్తిని మించిన ధనము, భక్తిని మించిన మోక్ష సాధనము లేదు.